వసుగారిని అర్థం చేసుకోకుండా చాలా పెద్ద తప్పమ్మా, చాలా పెద్ద తప్పు. వసుగారు ఎలాంటి వారో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. శివాని లేని బాధ అందరికీ ఉంది. అందరికంటే వసుగారు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. అది అర్థం చేసుకోండి అమ్మా. నేనున్నాను. మీ మీద పడే నిందల్ని నేను కాచుకుంటాను. మీరు బాధపడకండి. శివాని ఇక లేదన్న నిజాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే నన్ను దోషిని చేశారు. కోరి ఒక ఆడపిల్లకు నేను అన్యాయం చేస్తానా? నేను అలాంటి దాన్నా చెప్పండి. మీ గురించి అందరికీ తెలుసండి. కోపంలో బాధలో ఏదో అనుంటారు. శివాని లేని బాధ మనందరికీ ఉంది. అదొక యాక్సిడెంట్ అంతే. అలా జరగకుండా ఉండాల్సింది. మీరు బాధపడకండి వసుగారు. కాలమే అన్ని గాయాల్ని మాన్పిస్తుంది. అమ్మ దమయంతి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అప్పటి వరకు మీ భర్త రాసిన వీలునామా ప్రకారం మీరు వెంటనే 2 పనులు చేయాలి మేడం. ఏంటి లాయర్ గారు? ఒకటి, వీలైనంత త్వరగా మీరు బన్నీని దత్తత తీసుకోవడం. అది సాంప్రదాయబద్ధంగా గానీ లేక చట్టబద్ధంగానా అన్నది మీ ఇష్టం. రెండోదేంటి లాయర్ గారు? మీ భర్త ఆస్తిపై సర్వహక్కులు మీకే ఉన్నట్టు వసుంధరాదేవితో సంతకం పెట్టించుకోవడం. వసుంధరాదేవితో మాత్రమే కాదు, బన్నీతో కూడా మీరు సైన్ చేయించుకోవాలి. మీరే తన గార్డియన్ అని బన్నీ రాతపూర్వకంగా ఒప్పుకోవాలి. అప్పుడే మీకు ఆస్తిని అనుభవించే హక్కు వస్తుంది. లేదంటే మీరు మీ భర్త ఆస్తిని బన్నీకి, గార్డియన్గా ఉన్న వసుంధరాదేవికి అప్పగించక తప్పదు. అదే జరిగితే మీ ఫీజు కూడా నేను ఇచ్చుకోలేను లాయర్ గారు.
మీరు చెప్పినట్టు చేస్తాను. మీకు ఎక్కువ టైం లేదు మేడం. మీరేం చేసినా త్వరగా చేయండి. ఉంటాను. ఓకే. మ్యామ్, మీకు గుడ్ న్యూస్. ఏంటి? శివాని చనిపోవటం వల్ల ఆ ఇంట్లో అంతా అల్లకల్లోలంగా ఉందంట. శివాని చావుకి కారణం వసు అక్క అని అందరూ వసు అక్కని టార్గెట్ చేశారంట. నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను మ్యామ్. సుమా ఆంటీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే ఎగిరి గంతేసి వెంటనే మీ దగ్గరికి వచ్చేసాను. ఎన్ని రోజులకి వసు అక్క కరెక్ట్ గా దొరికింది. మా అత్తయ్య ఒక వైపు, ఆ దమయంతి ఇంకో వైపు, మధ్యలో సుమా ఆంటీ. వసు అక్కని కుళ్ళబడి చేస్తున్నారంట. ఈ టైంలో నేనక్కడ ఉండాల్సింది. బాగా ఎంజాయ్ చేసుండేదాన్ని. వసు అక్కని నాన్న మాటలని నా కోపమంతా తీర్చుకునేదాన్ని. ఆ ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయ్యాను. ఇంకా అత్తయ్య వసు అక్కని బతకనివ్వదు. ఆ దమయంతి అంత త్వరగా వదిలిపెట్టదు. తల్లి కూతుళ్ళు కలిసి వసు అక్కని ఇంట్లోంచి గెంటినా గెంటేస్తారు. ఏంటి మ్యామ్, నేనే మాట్లాడుతున్నాను, మీరేదో ఆలోచిస్తున్నారు. బన్నీని త్వరగా దత్తత తీసుకోమని, వసుతో సైన్ చేయించుకోమని, లేదంటే ఆస్తి పోతుందని లాయర్ గారు వార్న్ చేసి వెళ్ళాడు. నో ప్రాబ్లం మ్యామ్. ఇప్పుడు వసు అక్క ఉన్న సిచ్యువేషన్ని మనం వాడుకుందాం. కరెక్ట్గా ప్లాన్ చేస్తే బన్నీ దత్తత, వసు అక్క సంతకం రెండు ఒకేసారి జరిగిపోతాయి. అదే ఆలోచిస్తున్నాను. మనకెక్కువ టైం లేదు. ఆలస్యం చేస్తే ఆస్తి అనుభవించడానికి కూడా ఉండదు. ఒక రైట్ ప్లాన్ కావాలి. నువ్వు కూడా థింక్ చేయి. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? నేనే రమ్మా నాన్న. మీ మేనకోడలు శివాని పోస్ట్ మార్టం రిపోర్టు తీసుకొచ్చాను సార్. అంటే నా కూతురు ఎలా చనిపోయిందో దాని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పరీక్ష చేసి ఆ రిపోర్టు తీసుకొచ్చారా? దమయంతి, నా కూతురు చావుకి కారణం ఇదిగో ఈ వసు. ఇంకా రిపోర్టుతో పనేంటి? దాన్ని దమయంతి, దమయంతి. అక్క, దమయంతి, అక్క. శివాని చావు కారణం వసు గారని ఎన్నిసార్లు అంటావు? నా కూతుర్ని ఆ వసు చంపింది కాబట్టి అంటున్నాను. శివాని ఆత్మహత్య చేసుకుంది, అర్థమవుతుందా? లేదు సార్, ఖచ్చితంగా అమ్మాయిది సూసైడ్ కాదు, మర్డర్. వాట్? మర్డరా? అవును సార్, మొహం మీద బలమైన గాయాలున్నాయి. ఎవరో కావాలని బలంగా కొట్టి చంపినట్టు రిపోర్ట్లో ఉంది. రిపోర్ట్లో అంత వివరంగా ఉంది సార్. నేను ఉంటాను సార్. ఏంటవి? తను చెప్పేది నిజమా? శివాని హత్య చేయబడినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉందా? అవునన్నయ్య. బలమైన గాయాల కారణంగానే శివాని మృతి చెందినట్టుగా ఉంది. శివానిని నూకి చంపేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఎవరు చేస్తుంటారు? అసలు అక్కడ ఏం జరుగుంటుంది? ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిన శివానీని ఎవరు చంపారు? అదంతా తెలియాలి అంటే శివాని బాడీ దొరికిన స్పాట్కు వెళ్ళి
ఎంక్వైరీ చేయాలి. అక్కడ హంతకుల ఆధారాలు ఏమైనా దొరకచ్చు. లేదండి, హత్య జరిగి ఎన్నో రోజులు కాలేదు కాబట్టి ఏమైనా ఆధారాలుంటే దొరుకుతాయి. అక్కడ సీసీటీవీ కెమెరాలుంటాయి. వెంటనే మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. పదండి. పదండి. అభం శుభం తెలియని శివానీని ఎవరు హత్య చేసుంటారు? ఎవరికి ఆ అవసరం ఉంటుంది? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మొన్న ఒక అమ్మాయి ఇక్కడ చనిపోయింది కదా, ఆ టైంకి మీరు ఇక్కడే ఉన్నారా? ఆ టైంలో నేను ఇక్కడ లేను సార్. అవునా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం శివ అనేది సూసైడ్ కాదండి, ఇట్స్ అ మర్డర్. హంతకులు ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం వదిలేసే ఉంటారు. పదండి వసు గారు, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం. ఏవండి, ఇది శివ అనేది కాదు కదా? కాదండి, ఇది పెళ్ళైన అమ్మాయిలు వేసుకునే చైను. ఇది ఇక్కడ పడుంది అంటే హంతకులు అమ్మాయి అయి ఉంటుందా? కావచ్చు వసు గారు. ఏమండి, సీసీ కెమెరా అందులో శివాని మర్డర్కి సంబంధించి ఫుటేజ్ ఉండొచ్చు. రండి చూద్దాం. త్వరగా తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ. ఉంటాను. చెప్పండి సార్. ఆ సీసీటీవీ కెమెరా మీదేనా? అవును సార్. ఆ కెమెరా ఫుటేజ్ చూడాలి, చూపించగలరా? ఎందుకు అడుగుతున్నారు సార్? అది ఏం లేదండి, ఆ బిల్డింగ్ దగ్గర ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. అది ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉండొచ్చు. ప్లీజ్ చూపిస్తారా? చూపిస్తాను సార్. శివానీని ఎవరో కొట్టి కిందకి తోసి చంపేశారు. ఆ లేడీ ఎవరై ఉండొచ్చు? ఫేస్ క్లారిటీగా లేదు కదండి. సార్, మీ దగ్గర ఇంకో కెమెరా ఏమైనా ఉందా? లేదు సార్, ఇది ఒక్కటే ఉంది. శివానీని చంపాల్సిన అవసరం ఆ లేడీకి ఎందుకుంది? తనెవరో తెలిస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. పదండి, ఆ లేడీ ఎవరో కనిపెడదాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో మచ్. పదండి.
ఎక్కడ పెట్టానిది? ఏం వెతుకుతున్నావు హారిక? నా చైన్ మ్యామ్. ఇక్కడ పెట్టి మర్చిపోయాను. ఎంత వెతికినా కనిపించట్లేదు. ఇక్కడే పెట్టావా లేకపోతే ఇంకెక్కడైనా పడేసావా? లేదు మ్యామ్, రూమ్లోనే పెట్టినట్టు గుర్తు. బాగా గుర్తు చేసుకో. కొంపదీసి ఆ స్పాట్లో ఏమైనా పడేసావా? ఏ స్పాట్లో మ్యామ్? అదే శివానీని నువ్వు కొట్టి చంపిన స్పాట్లో. నీ చెయ్యి నీ రూమ్లోనో ఈ ఇంట్లోనో లేదంటే ఇంకెక్కడైనా పడున్నా పర్వాలేదు, కానీ ఆ స్పాట్లో పడుంటే మాత్రం నువ్వు ప్రమాదంలో పడినట్టే. నీ చైన్ అక్కడుంటే పోలీసులకి ఎవిడెన్స్ అవుతుంది. దాన్ని పట్టుకొని అడ్రస్ వెతుక్కుంటూ మరీ ఇంటికొస్తారు. నో ఛాన్స్ మ్యామ్. చైన్ అక్కడ పడలేదు, అసలు పడుండదు. నేనక్కడికి వెళ్ళాను, తనతో మాట్లాడాను, కొట్టి చంపేసి వచ్చేసాను. అంతకుమించి అక్కడ ఏం జరగలేదు. షూర్గా చెప్తున్నావా? డౌటేం లేదు కదా? నో డౌట్ మ్యామ్. శివాని మర్డర్ కేసులో నేను దొరకటం కాదు కదా, నా మీద డౌట్ రావడం కూడా జరగదు. మళ్ళీ గుర్తు చేసుకో హారిక. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్స్, క్రిమినల్స్ కూడా ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోతారు. నేను అలాంటి పొరపాట్లేవి చేయలేదు మ్యామ్. నాకు సంబంధించిన ఏ ఒక్క ఆధారం అక్కడ పడలేదు. నా మీద ఎవ్వరికి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. అందరూ శివాని సూసైడ్ చేసుకుంది అనుకుంటారు, లేదా ఎవరో మర్డర్ చేశారు అనుకుంటారు. కానీ నేనే శివానిని చంపానని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. ఇది మీకు నాకు మాత్రమే తెలుసు. ఓకే హారిక, కేర్ఫుల్. త్వరగా ఆ చైన్ ఎక్కడుందో కనిపెట్టు, అప్పుడే డౌట్ ఉండదు. ఓకే మ్యామ్, నేను చూసుకుంటాను. చైన్ ఎక్కడ పెట్టాను? కుంపతీసి మ్యామ్ అన్నట్టు అది ఆ స్పాట్లోనే పడిపోలేదు కదా. అంటే శివానిది మర్డరా? అవునన్నయ్య, శివాని తలపైన ఎవరో బలంగా కొట్టి చంపారు. వాళ్ళెవరే ఉంటారభి? శివానిపై అంత కోపం ఎవరికుంది? సీసీ కెమెరా ఫుటేజ్లో ఒక లేడీ అనుమానాస్పదంగా కనిపించిందక్క. అమ్మాయిలు వేసుకునే ఒక చైన్ కూడా స్పాట్లో మాకు దొరికింది. శివానిని ఒక అమ్మాయి మర్డర్ చేసింది అంటే హారిక అయి ఉంటుందా? లేదఖిల్, హారిక చెడ్డదే కానీ హంతకురాలు కాదు. ఒక మనిషిని, అది ఒక ఆడపిల్లని హత్య చేసేంత దుర్మార్గురాలు కాదు. పైగా శివానికి హారికల మధ్య గొడవలు కూడా ఏమీ లేవు కదా. మరి శివాని ఆ ప్లేస్కి వెళ్ళిందని ఎవరికి తెలుసు? సరిగ్గా ఆ ప్లేస్ తెలుసుకుని శివానీని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఖచ్చితంగా ఇది తెలిసిన వాళ్ల పని అయ్యుంటుంది. శివాని అక్కడ ఉందని తెలుసుకుని మరీ చంపేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదన్నయ్య. పోలీసులకు చెప్తే విషయం బయటకు వస్తుంది అఖిల్. నేరస్తులు జాగ్రత్త పడతారు. కరెక్ట్ అభి. మరి సీసీటీవీ ఫుటేజ్లో హంతకులు స్పష్టంగా కనిపించలేదా? లేదు బావగారు, అక్కడున్న కెమెరాల గురించి తెలుసుకుని హంతకులు జాగ్రత్త పడ్డారు. కానీ చైన్ మాత్రం దొరికింది. ఆ చైన్ ఎవరిదో తెలుసుకుంటే సగం ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే. స్పాట్లో మరింత ఎంక్వైరీ చేస్తాం. శివానిని చంపిన వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వామ్మో, అటు తిరిగి ఇటు తిరిగి ఇది నా తలకు చుట్టుకునేలా ఉంది. శివానీకి సూసైడ్ సలహా ఇచ్చిందే నేనే. ఇప్పుడు అది నిజంగా చచ్చింది. శివాని ఫలానా చోట ఉందని హారికకు చెప్పింది నేనే. కొంపతీసి అది కాని చంపలేదు కదా. ఓసారి ఫోన్ చేసి కనుక్కుంటాను.